సహోదరి సహోదరులు, ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ లోకంలో ఒకే ఒక గ్రంథం ఉంది, దాని పేరు బైబుల్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ లోకంలో ఉన్న అనేక గ్రంథాలు నీకు సమాచారాన్ని ఇస్తాయి, కానీ ఈ ఒక్క గ్రంథమే నీకు సమాధానాన్ని ఇస్తుంది. నీ కుటుంబంలో సమాధానం, నీ జీవితంలో సమాధానం, సంతోషాన్ని ఇవ్వగలిగిన గొప్ప గ్రంథం ఈ బైబుల్. ఈ బైబుల్లో ఉన్న సందేశాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే భాగ్యాన్ని, బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వాక్యం విన్నటువంటి ఆ సహోదరి జీవితంలో తన తప్పు తాను తెలుసుకోగలిగింది. ఒక్క సందేశమే తన జీవితాన్ని బాగు చేసింది. అమ్మ ఇల్లాలు, సహోదరి సహోదరుడా, వింటున్నావా? ఎన్నిసార్లు ఈ సందేశాలు నువ్వు వింటూ వచ్చావు? ఎన్నిసార్లు ఈ స్వచ్ఛమైన వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడ్డావు? అయినా నీ కుటుంబాన్ని కట్టుకోవే, అయినా నీ బ్రతుకును మార్చుకోవే. వినో, ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినా మార్పు లేకపోతే హఠాత్తుగా నాశనం వచ్చి పడుతుంది. ఇంకా గయ్యాలి భార్యగానే ఉన్నావా? ఇంకా మూర్ఖమైనటువంటి, బుద్ధిహీనుడైనటువంటి భర్తగా ఉన్నావా? లేదా ఈరోజు ఈ సందేశం విన్నప్పుడు కుటుంబం అనేది పరలోకంగా ఉండాలి తప్ప నరకప్రాయంగా ఉండడానికి వీల్లేదు. నా తాగుళ్ళ వల్ల, నా తిరుగుళ్ళ వల్ల నా కుటుంబంలో నరకాన్ని సృష్టిస్తున్నా, నా గయాలితనం వల్ల, నా గొంతు వల్ల, అనగా అరుపులు కేకల వల్ల నా కుటుంబంలో నేను నరకాన్ని సృష్టిస్తున్నా. నాకు నిజంగా జ్ఞానం ఉందా? లేదు. ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఈరోజే జీవితంలో దేవుడిచ్చేటటువంటి జ్ఞానంతో నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.